ఇప్పుడు ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది? బాగా ఉంది. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? బాగా ఉంది. పెన్షన్లు వస్తున్నాయా? 1వ తారీఖు ఇస్తున్నారా లేకపోతే ఇంకా ముందు? 1వ తారీఖు. ఒకవేళ ఆదివారం వస్తే ఇంకా ముందే ఇస్తున్నారంట కదా? వస్తున్నాయా? ఎట్లా ఎలా ఉపయోగపడుతుంది బాబాయ్? మాకు కావాల్సింది వాటి మీదే కదా, మందు బిళ్ళలను లేకపోతే హాస్పిటల్ ఖర్చులను ఉంటాయా? ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉందంటావు? బాగుంది. ఎందుకు బాగుంది అంటే పెన్షన్లన్నీ ఇస్తున్నాడు, మనకు కావాల్సిన ఇది సౌకర్యం. గ్యాస్ కూడా డబ్బులు వెనక్కి వస్తున్నాయి కదా వస్తున్నాయి బాబు. ఇట్లా ఇట్లా మంచి చేసేవాడే కదా కావాలి. అంతేగా. అవును అవును. గతంలో ఎలా ఉండేది? గత 5 ఏళ్ళప్పుడు ఎలా ఉండేది? ఆ పొజిషన్ అప్పుడు వేరు, ఇది వేరు. పరిశ్రమలు, ఉద్యోగాలు బానే ఉందా చంద్రబాబు ప్రభుత్వం? అమ్మ ఎట్లుంది చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఒకవేళ ఆదివారం వస్తే ఒక రోజు ముందుగానే ఇస్తున్నారు పెన్షన్లు. పెన్షన్లు వచ్చినాయి అమ్మా? ఇచ్చినాయి, రాత్రి ఇచ్చారు, తెల్లారగట్ట ఇచ్చేసారా? 5ంటికి ఇచ్చారు. ఎట్లుంది బాబు ప్రభుత్వం? ఎట్లుందంటావు చంద్రబాబు? ఏదో ఒక బో పెడుతున్నాడు, లేని వాళ్ళకి కుంటి వాళ్ళకి వాళ్ళకి కాళ్ళు లేని వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఏదో ఖర్చు దారకం పోతున్నాడుగా. అది అదే కావాలి. పెద్ద కొడుకు చంద్రబాబు. పెద్ద కొడుకు ఎందుకు పెద్ద కొడుకు అనుకుంటున్నారు? ఎందుకు ఏముందంగా పెంచాడు 1000 రూపాయలు పెంచాడు. 250 అట్లా పెంచట్లేదు కమ్మా. ఒకేసారి 3000 4000 చేశారా? చేశారు, ఇవాళ ఇచ్చారు. ఆ ముందు పిల్లలకనో అయ్యే కొనుక్కొని తింటున్నావు. ఏం చేస్తా, కాళ్ళు లేవు, ఏళ్ళు లేవు, ఏం చేద్దాము? నడవలేని వాళ్ళమే, ఎటు వెళ్ళలేక తెచ్చుకోలేక. 18 ఏళ్ళ వాళ్ళకి 15 ఏళ్ళ వాళ్ళకి అసలు వాళ్ళందరికీ అంతంత డబ్బులు అవసరం. గతంలో ఖర్చు పెట్టిన ఖర్చు అవసరం అంటారా మీరు? చెప్పండి. వాళ్ళకి ఈ వయసు వచ్చాక వాళ్ళు పనులు చేసుకోలేరు, వాళ్ళ హాస్పిటల్ ఖర్చులను బిళ్ళల ఖర్చులను ఉంటాయి కదమ్మా. ఉంటాయి మరి. ఎట్లుంది చంద్రబాబు గారి ప్రభుత్వం? ఎలా ఉందంటారు? బాగానే ఉంది. ఈ గ్యాస్ అయ్యి డబ్బులు పడుతున్నాయమ్మా? ఇప్పుడు చెప్పినట్టు చేయగలదంటారా చంద్రబాబు? చేస్తాడు. అంటే జగన్ ఏం చేయట్లేదు, మళ్ళీ నేనే వస్తానంటున్నాడు. ఏం చేయట్లేదు చంద్రబాబు, ఏం చేయట్లేదు, మళ్ళీ నేనే వస్తాను అంటున్నాడు జగన్ గారు. వద్దు, ఇప్పుడు బాగా దొరుకుతుంది మాకు. బాగా ఏమీ రాడు జగన్. రాడు. ఎందుకనంటే రాడు జగన్. భలే ఒక రోడ్డు బాగా చేయించాడు, ఏం చేయించాడని వస్తాడు. ఏం పిల్లలకి కనీసం ఉద్యోగ అవకాశాలు ఏమి కలిపిలా. రోడ్లే ఏం పట్టించుకోవాలి. అమ్మ ఒడి అయ్యి ఒడి అని వేసాడు, కానీ ఏం చేశాడు జగన్? ఇలాంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఇంట్లో పెద్ద కొడుకారంటావా? అమ్మ ఈ రోజున పెద్దవాళ్ళకి ఈ వయసు వచ్చిన తర్వాత పెన్షన్లు అనేవి 3000 నుంచి ఒకేసారి 4000 చేయడం, ఒకవేళ ఆదివారం వస్తుంది 1వ తారీఖు అనుకుంటే ముందే ఇవ్వడం. అసలు ఎలా ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వం? ఎలా ఉంది? బాగుంది సార్, ఇదే బాగుంది. ఎందుకు బాగుంది? పెద్దవాళ్ళకి ఈ వయసుకు వచ్చేపాటి వాళ్ళకి మందు బిళ్ళలను హాస్పిటల్ ఉంటాయి, అవసరానికి ఆదుకుంటున్నాడు సార్. వెళ్ళాలంటే ఈ వయసులో వెళ్ళలేరు హాస్పిటల్కి టయానికి. కొన్ని పంచాయతీ వాటి దగ్గరికి వెళ్ళి తీసుకోవాలంటే టయానికి తీసుకోలేరు, ఏం చేయలేరు. మరి కదలాలి అంటే కదలలేరు కదా. వయసులో ఉన్న వాళ్ళు వెళ్తే వెళ్తారు, తెచ్చుకుంటారు. ఏజ్ వాళ్ళు తెచ్చుకోలేరు. ఇవ్వటం అవును, వస్తున్నాయి సార్, ఇస్తున్నారు సార్. తెల్లారుజామున 5కే ఇస్తున్నారు, కరెక్ట్ టైంకే ఇస్తున్నారు, ముందుగానే ఇస్తున్నారు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చిన తర్వాత పెద్దవాళ్ళ పెన్షన్లని, ఇసుక ఉచితం చేయడం గానీ, పనులు కల్పించాలని, పరిశ్రమలు తేవాలనే ఉద్దేశం కానీ ఇవన్నీ చేస్తున్నారు కదమ్మా. జగన్ గారు మాత్రం అసలు ఏమీ చేయట్లేదు, అంత అరాచక పాలన నడుస్తుంది. అసలు నేను మంచి పనులు చేశాను, నాకు సన్మానం చేయాలి మీరు అందరూ అంటున్నాడు. చేద్దామంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? లేదు సార్, వద్దు సార్. తీసుకున్నాం కాబట్టి ఆయన మాకు ఒక్కసారి 7 ఏళ్ళు ఎత్తానన్నాడు. 7 ఏళ్ళు వేసి ఇచ్చాడు అమ్మటని. ఆయన నేను ఎత్తాను 3 ఏళ్ళు అని చెప్పి నెలకి 250 సంవత్సరానికి 5 ఏళ్ళు చేశాడు మాకు. ఏం చేశాడు? ఆడవాళ్ళకి 1500 వేస్తున్నాడు. చాలా బెనిఫిట్ సార్. ఉద్యోగాలు లేని కూడా ఉద్యోగాల అవకాశాలు ఇవ్వటం, చాలా హెల్ప్ చేస్తున్నాడు సార్. జాబ్ లేని వాళ్ళకి జాబులు అవి కూడా ఇస్తున్నాడు అంటున్నాడు. అవును సార్. ఇప్పుడు అమ్మ గతంలో పిల్లలు గంజాయి దాగానే రోడ్ల మీద తిరుగుతా కొంత భయం ఉండేది. అసలు ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపిస్తుందా? లేదు సార్, ఆడవాళ్ళకి కూడా ఫుల్ సేఫ్టీ 100% చెప్పగలను చంద్రబాబు నాయుడు పాలనలో. ఓకే.
ఆయన అన్ని చేయగలనంటారు చెప్పినవి చేస్తాడు సార్, కొంచెం లేట్ అయినా బస్సు కూడా ఉచిత బస్సు కూడా ఇస్తాను అంటున్నాడు ఆడవాళ్ళు. చేస్తాడు సార్, చేస్తారు, నమ్మకం ఉంది. నమ్మకం ఉంది సార్. మీరేం చెప్తారు ఒక తల్లిగా ఈ రోజున పిల్లలు ఏదైనా పని చేసుకోవాలన్నా ఒక రూపాయి తెచ్చుకోవాలన్నా ఈ ప్రభుత్వంలో పని దొరుకుద్ది అంటారా? దొరుకుద్ది, దొరకకుండా దొరుకుద్ది. మేము కూడా తెల్లారి కట్టి తెచ్చుకున్నాం పింఛన్, మాకు ఇళ్ళకి వచ్చి ఇచ్చేది. పెన్షన్ ఇచ్చేసారు. నాకు 60 ఏళ్ళు ఇదే కదమ్మా నయం, ఇదే కదా ఇదే నయం. పెద్దవాళ్ళు ఈ పనులు ఈ వయసులో పనులు మేము పనులు చేయలేము, చావలేము, మేమేం దేనికన్నా. అవును, ఆయన ఇచ్చే బతుకుతున్నాం మేము. మరి మన 7 ఏళ్ళు ఇచ్చాడంటే మేము బతకగలిగాం. కళ్ళ ముందు కనపడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ లేదు, 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి నేను వస్తానంటే వద్దులే, మాకు వద్దులే ఆయన. అందుకనే మునిగాడు, ఈయన చాలు. కాదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడే బాగుంది అప్పటికంటే. ఎందుకు అప్పుడు ఈయన అన్ని చేస్తున్నారు, చెప్పినవి అన్ని చేస్తున్నారు. ఆయన చెప్పారు గానీ చేసింది ఏమీ లేదు. రోడ్లు గానీ కనీసం ఒక లేదు, పరిశ్రమ ఆయన చెప్పాడు గానీ చేసింది ఒక్కట్లేదు. చంద్రబాబు గారు వచ్చింది అన్ని చేశారు. ఆయన చెప్పినట్టు చేస్తున్నాడు. చేసి మాకు చూపిస్తున్నారు. జాబ్ లేని వాళ్ళకి జాబ్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు నేను చేసిన దానికి మీరు అందరూ నాకు సన్మానం చేయాలి, రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశాను అంటున్నాడు. లేదు, వేస్ట్. రోడ్లు కానీ అసలు ఏమన్నా చేశాడా? అసలు ఏమీ లేదు, చెప్పింది అంతే గానీ చేసింది ఏమీ లేదు. కానీ నేను జాబ్స్ కి ఎన్నిసార్లు తిరిగాను, అవి రాలేదు, ఏమీ రాలేదు ఇప్పటి వరకు. ఇప్పుడే బెటర్, అసలు దొరుకుతున్నాయి అవకాశాలు. అంతకుముందు జాబ్ అవకాశాలు కూడా లేవు, ఏమీ లేవు. తిరకాసు అంతా మెలుకులు. ఇప్పుడు ఆ మెలుకులు ఏమీ లేదు. కారు ఉంటే రాదంటాడు, లేకపోతే కరెంటు బిల్లు ఎక్కువ వస్తే మీకు పెన్షన్ లేవంటాడు. అవునంటాడు. అవును, 1 సెంటు స్థలం ఉన్నా కూడా పింఛన్ రావట్లేదు, తీసేయమంటున్నాడు. మరి అది లేని వాళ్ళు ఎలా బతుకుతారు? రెంట్ కట్టుకొని బతుకుతారా? అది అసాధ్యం కదా. ఇప్పుడు పిల్లలు ఎక్కడ చూస్తారా? తల్లిదండ్రులు చూడాలి అంటే కనీసం వచ్చే 4,000 అయినా వాళ్ళకి ఆసరా కదా. అవును, అవునే కదా. అవును. మొత్తం మీద ఏమంటారు, ఎలా ఉంది ప్రభుత్వం? ఎట్లుంది? ఎలా ఉంది? బాగుందండి, మంచి ప్రభుత్వం అంటారు. మంచిదే. వాళ్ళ పెన్షన్లని కానీ లేకపోతే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కానీ చంద్రబాబు నాయుడు గారు అన్ని చేయగలడంటారా? చేయగలడు. ఎందుకు, ఏం చేయగలడు అంటారు? చెప్పాడుగా, అంటే ఏంటి మీకు నమ్మకం ఏంటి? అమలు చేశాడు కానీ అవన్నీ చేస్తాడు. గ్యాస్ డబ్బులు వస్తున్నాయి, వస్తున్నాయి. పెన్షన్లు పడుతున్నాయా? పడుతున్నాయి. టైంకే ఇస్తున్నారా? ఆ టైంకే ఇస్తున్నారు. అంటే ఆదివారం వస్తే ముందే ఒక రోజు ముందే ఇస్తారు. ఇప్పుడు తెచ్చుకున్నాం కూడా. నాకు కూడా మా ఆయన లేడు, చనిపోయాడు. మరి నాకు కూడా పెన్షన్ వచ్చేసింది. ఇది కదమ్మా ఇప్పుడు పెద్ద అంటే పేదవాళ్ళకి 1 రూపాయి ఆదుకోవడం కావాలి కానీ నేను అవి చేశాను నేను ఇవి చేశానంటే మరి ఆయనకి 11 సీట్లు ఎందుకు వచ్చినాయి అంటారు? జగన్ గారు అంటమే కానీ మాకు ఏం చేశాడు? మాకు ఏం చేశాడు చెప్పు. మా ఇంట్లో మేము పని చేసుకున్నాం, నొక్కామని తెల్లారి గట్ట పింఛన్ ఇచ్చి కొందరికి ఇచ్చి ఈ కాట చేశాడు మమ్మల్ని. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మాకు ఖచ్చితంగా అందుతుంది. మా చంద్రబాబు ప్రభుత్వం బాగానే ఉంది. అన్నాడు 4,000 ఇచ్చాడు, 7,000 ఇస్తానన్నాడు, 7,000 ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే ఈ అవగాహనలో నాకు తెలిసిన తర్వాత ఒక గాలితో ఉండదు. ఒక్కొక్కటి చేస్తాడు, చేయగలుగుతాడు, చేస్తారు వాళ్ళు. అంతేగాని అప్పులు తీసుకొచ్చో లేకపోతే తాకట్లు పెట్టు అలా చేయడు. ఆడవాళ్ళకి రక్షణ ఉంటది, పిల్లలకు చదువు ఉంటది, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఉద్యోగం ఉంటది. అలా లేదు. ఈ 4-5 నెలల్లో కొంచెం పర్వాలేదు. ఇంకా ఆయన ఇంకా చేస్తారు, రోడ్లు చేస్తారు, మనకి బస్సులు కన్వీనియంట్ చేస్తారు, అట్లా ఉద్యోగాలు ఇస్తారు, పనులు చేపిస్తారు. ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు ఆయన లేదు. ఆయన డిప్యూటీ సీఎం గా గానీ అమ్మా పవన్ కళ్యాణ్ గారు గానీ బాగా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా ప్రతి చోటకి వెళ్తున్నాడు, ప్రతి చోట తిరుగుతున్నాడు. ఆయన మాటలు కూడా బాగున్నాయి. అది ఇంకొకసారి అవకాశం నాకు ఇస్తారని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఇస్తారా? మేమేమో అయ్యా ఇది అబద్ధం అయిపోయాడు. వాళ్ళు కూడా అదే మాట అంటున్నారు. ఆయన ప్రభుత్వంలో మనం ఏం చేసాం? అందరు తాగటం, గంజాయిలు, అమ్మాయిలు రేపు చేయటం, ఇవన్నీ ఇయ్యగా జరిగింది. ఇవన్నీ జరిగింది అదేగా. మరి ఈ ప్రభుత్వం వచ్చాక ఇంకేం అమ్మలేదు. అయ్యి ఇవి అంటున్నారు కానీ ఆయన చేస్తానంటున్నారు. చంద్రబాబు నాయుడు చేస్తారు. బాగుంది. వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం బాగుందా? మంచి ప్రభుత్వం? నాకైతే నాకు తెలిసిన మట్టుకి నేను 40 ఏళ్ల నుంచి ఆయన ఎక్కిన కాడి నుంచి కూడా ఆయన ప్రభుత్వం నాకు నచ్చింది. ఆడపిల్లలకి రక్షణ ఉంటది, చెప్పిన పనులు చేస్తాడు, రోడ్లు కూడా అమలు చేస్తాడు ఆయన.
పిల్లలకి చదువులో ఉద్యోగాల్లో అవకాశాల్లో రోడ్లు వేయటం తేవటం కానీ ఇటువంటివన్నీ మాకు తెలిసిన మటుకు 5 సంవత్సరాలు ఆయన చేయగలుగుతారు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మంచిగా చేస్తారు. చాలా బాగుందండి. ఆడవాళ్ళకి సేఫ్టీ కలుగుతుంది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత చాలా బెనిఫిట్ ఉంది. ఇంకా ఇంకా మంచి జరుగుతాయి అనే నమ్మకం నాకుంది. ఓకే, నమ్మకం మంచి, చాలా మంచిది సార్. ఫస్ట్ ఉద్యోగ అవకాశాలు ఉండేది కాదు, ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నాం. మంచిదే,